భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటేనే కేక్ తప్పకుండా ఉండాల్సిందే. ప్రతి సంవత్సరం బయట నుంచి కేక్స్ తెచ్చి కట్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ఇంట్లోనే ఈ రవ్వ కేక్ రెడీ చేసి మీకు ఇష్టమైన వాళ్ళందరితో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎంజాయ్ చేయండి. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూసిద్దాం. ఇంకా ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పుల ఉప్మా రవ్వ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు పంచదార వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పొడిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు బటరు, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు తీసుకోవాలి. ఒక విస్కర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బటరు, పాలు, పెరుగు అనేది బాగా పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడా ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక జల్లెడ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మన కేక్ అనేది బాగా గుల్లగా వస్తుంది. ఇలాగా పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ఉంటే అది వేసుకొని కలిపేసుకోవాలి. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడైనా వేసుకోవచ్చు. ఇలా కలిపేసిన కేక్ బ్యాటర్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇలాంటి ఒక కేక్ మౌల్డ్ తీసుకొని అడుగున కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. నెయ్యి రాసేసిన తర్వాత కొంచెం పొడిపిండితో వీడియోలో చూపిస్తున్న విధంగా డస్టింగ్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే కేక్ చేస్తామో ఆ గిన్నె పట్టేంత పాత్ర తీసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. చివరిగా టూటీ ఫ్రూటీ ఉంటే దాంట్లో కొంచెం మైదా పిండి కలిపేసి కేక్ బ్యాటర్లో వేసి కలిపేసుకుందాము. టూటీ ఫ్రూటీనే కాదు, మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న పిండిని ఇప్పుడు కేక్ మౌల్డ్లోకి పోసుకుందాము. ఇలాగా కేక్ బ్యాటర్ అంతా పోసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెని 2-3 సార్లు ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకున్న బాండీలోకి అడుగున ఒక ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టేసి మనం కేక్ బ్యాటర్ పోసిన మౌల్డ్ని పెట్టేసి మూత పెట్టి సిమ్లో ఒక 40 నుంచి 50 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక 40 నిమిషాల తర్వాత మనం టూత్పిక్తో చెక్ చేస్తే టూత్పిక్ ఈ విధంగా నీట్గా వస్తే మన కేక్ అంతా ఉడికిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేక్ రెడీ అయిపోయింది. ఈ న్యూ ఇయర్కి ఈ కేక్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.